ఒక్కో లొకేషన్ ఒక్కోలా ఉంటుందని చెప్పి మొదటే చెప్పాను. ఇది చూడండి, ఇలాంటి ప్రదేశాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వచ్చేస్తాయి. ఒక కొండ దిగగానే ఒక లొకేషన్ వస్తుంది. అంటే ఇంతకుముందు చూసిన ప్రపంచం వేరు, ఇప్పుడు చూసిన ప్రపంచం వేరు అనిపిస్తుంది. మనం వేరే ప్రపంచంలో ఉన్నామా, స్వర్గంలో ఉన్నామా అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఇంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఈ వాటర్ అయితే చల్లగా, చాలా చల్లగా ఉంటాయి. పైన మంచు కనిపిస్తుంటుంది మీకు. అక్కడ ఆ కార్నర్లో చూస్తే ఐస్ గడ్డలు కనిపిస్తుంటాయి. ఆ ఐస్ గడ్డల్లోంచినే ఆ వాటర్ అంతా కిందికి వస్తూ ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే అక్కడ మాకు బైక్స్ రెంట్కి ఇచ్చిన ఆయనే జాకెట్స్ కూడా ఇస్తా అన్నాడు, రైడింగ్ గేర్ కూడా. బట్ మా వాడు ఉంటాడు కదా, మా ఫ్రెండ్ వాడు ఎందుకు మనకి ఎందుకు అని చెప్పి మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు రైడింగ్ గేర్ లేదు, వెళ్తుంటే చలి ఎక్కువ పెడుతుంది. వాడు బాగా ముందుగానే ఏవో డెక్కత్లాన్లో మంచి చలి వాతావరణం తట్టుకునే డ్రెస్సెస్ అయితే అప్పుడెప్పుడో తెచ్చుకున్నాడు. అవి ఇప్పుడు వేసుకొని వచ్చాడు. నాకు చూస్తే ఫుల్ కవరింగే, ఏం లేదు. గ్లౌజెస్ కూడా లేవు. గ్లౌజెస్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడే కానీ దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. మీకు అప్పుడే చూస్తే అర్థమైపోతుంది. మీరు రైడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు లదాఖ్లోనే రెయిన్ కవర్ తీసుకోవాలి ఒకటి. ఓన్లీ 200 రూపీస్ పడుతుంది. అదైతే సేఫ్టీకి పెట్టుకోవాలి మన దగ్గర.